హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. ఈరోజు కొంచెం వెరైటీగా వంకాయ బంగాళదుంప ఫ్రై అంటే వెరైటీగా కొంచెం ముద్దగా ఉంటుంది. ఇది అన్నం అలాగే చపాతీకి చాలా బాగుంటుంది. ఈ వేపుడిని ఎలా చేశానో వీడియో చివరి దాకా చూడండి. వంకాయ అంటే కూరల్లో రారాజు కదండి, సూపర్ టేస్ట్ ఉంటుంది వంకాయతో ఏ విధంగా చేసినా. ఇక్కడ మేము చపాతీకి అయితే ఈ కూర నంచుకు తిన్నాం. ఎంత బాగుందో చేసి చూసుకొని నాకు కామెంట్ పెట్టండి. ఎప్పుడు ఒకేలా కాకుండా వెరైటీగా వంకాయలు అయితే ఒక 4 తీసుకున్నా. అలాగే అల్లం, ఒక్క వెల్లుల్లి రెబ్బ, పచ్చిమిర్చి, కరివేపాకు, 2 ఉల్లిపాయలు, 2 బంగాళదుంపలు. ఏమిటంటే ఇది మా ఇద్దరికీ సరిపోతుంది చపాతీకి. అందుకు మీరు ఎంతమంది అయితే మీరు దానికి తగ్గట్టు తీసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప చెక్కు తీసి చక్కగా ముక్కల్లా చేసి దాన్ని నీళ్ళల్లో వేసుకోండి, లేదంటే ఆ బంగాళదుంపలు నలుపు వస్తాయి. అందరికీ తెలిసిన విషయమే. బంగాళదుంపలు కట్ చేసి నీళ్ళల్లో వేసుకుంటే ముక్కలు తెల్లగానే ఉంటాయి. ఇప్పుడు ఈ బంగాళదుంపలను ఏం చేయాలంటే ముందు మనం ఆయిల్ వేసి పసుపు ఉప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటాయి ఈ వేపుడికి. వంకాయ వేపుడు భలే డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. అసలు తిని చూస్తే ఆహా ఏమి రుచి అంటారు. ఈ వంకాయ బంగాళదుంప ఫ్రై మాట చపాతీ, నాన్ పుల్కా అలాగే వేడి వేడి అన్నానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వంకాయలు తీసుకున్న ఈ 4 వంకాయలు ముచ్చిక తీసి సన్నగా తరిగి చక్కగా ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో వేసుకోవాలి. ఎందుకంటే వంకాయ నల్లగా మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. దీనికి మీరు గుండ్రం వంకాయ తీసుకోవచ్చు, లేదు ఇలా నీలం వంకాయలు తీసుకుని. నేనైతే నీలం వంకాయలు తీసుకొని పసుపు ఉప్పు నీళ్ళల్లో తరిగి పెట్టుకున్నాను. అవి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను కదా, మీడియం సైజు. ఇప్పుడు ఈ ఫ్రైకి సన్నగా తరగండి, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరగాలి. అలాగే పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు చక్కగా పచ్చిమిర్చి తీసుకోండి. పచ్చిమిర్చి తీసుకొని అలాగే అల్లం కూడా చక్కగా తరగండి, లేదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ ఇష్టం. నేను ఒకటే రెబ్బ తీసుకున్నానండి, వెల్లుల్లి రెబ్బ, ఎందుకంటే ఆ వాసనే మాకు ఎక్కువ. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ బంగాళదుంపలు వేసి కొంచెం పసుపు, ఆ బంగాళదుంపల దాకా మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి చక్కగా దోరగా వేయించుకోండి. బంగాళదుంపలు దోరగా వేయించుకుంటే మనకి దుంపలు కసకసలాడవు కూరలో. లేకపోతే వంకాయ కూరలో మనం వేపుడు అనుకున్నాం కదా, ఆ వంకాయ వేపుడికి ఇవి దోరగా వేగితే మంచి రుచి వస్తుంది. బంగాళదుంపలతో మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేయిస్తే ఎర్రగా చూసారా, కరకరలాడుతున్నట్టు ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఈ నూనె మనం పక్కకి తీసుకోకుండా అలాగే ఉంచి దుంపలనైతే వేయించుకున్న దుంపల్ని బేసన్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ నూనెను అలాగే ఉంచి జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర మంచి సువాసన. ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడాలి. చిటపటలాడినప్పుడు కొంచెం ఇంగువ లేకుండా ఏ వంట నేను చేయనని మీకు తెలుసు. ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరిగాం, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి సన్నగా తరిగి, కరివేపాకు ఇవన్నీ కూడా అందులో వేసి ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఇవన్నీ కూడా ఎర్రగా దోరగా వేగాలి. మంచి సువాసన వచ్చేదాకా మనం వేయించుకున్నాం అనుకోండి. ఈ ఆలు వంకాయ ఫ్రై అయితే యమ్మీగా ఉంటుంది, భలే ఉంటుంది. ఇప్పుడు దీనికి తగ్గట్టు కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒక్కసారి మూత పెట్టి ఉల్లిపాయ మగ్గనివ్వాలి. చూసారా, ఉల్లిపాయ అయితే ఎర్రగా మగ్గిందిగా. ఇప్పుడు నీళ్ళల్లో తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటినీ నీరు తీసేసి ఇందులో వేసుకొని దానికి చక్కగా బాగా కలుపుకోవాలి. కలిపి మళ్ళీ మీరు మూత పెట్టి ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు టైం పట్టింది అది మెత్తగా మగ్గడానికి వంకాయ. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాను. వంకాయలో కారం లేకపోతే చచ్చిన వాసన వస్తుంది. ఇప్పుడు ధనియాల పొడి ఈ కారం వేసుకొని కూర ఇది మా ఇద్దరికి చపాతీకి సరిపోతుందండి. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు దానికి తగ్గట్టు నీరు పోసుకోవచ్చు. ఇప్పుడు బంగాళదుంపలు మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఈ బంగాళదుంపల్ని ఈ వంకాయ ముక్కలు వేయించేటప్పుడు అందులో వేసి చక్కగా వేయించుకోండి. కమ్మని రుచి వస్తుందండి, మంచి బాగుంటుంది. అసలు నేను చెప్పలేను, తిని చూస్తే కానీ మీకు తెలియదు. ఇప్పుడు ఒక్క పిసరు నీళ్లు పోసుకున్నాను. ఇదేంటంటే మరీ పరపరలాడకుండా వేయించకుండా కొంచెం ముద్దగా ఉన్నట్టుమాట.
తగినంత ఉప్పు వేయండి. బంగాళదుంపల్లో వేయించేటప్పుడు ఉప్పు వేసాం కదా, మరి ఇప్పుడు వంకాయ ముక్కలకు కూడా కావాలి కదా, అందుకు ఉప్పు, అలాగే కొంచెం వేయనట్టు మసాలా పొడి వేసి, చింతపండుని ఒక్క చెంచా నేను మగ్గు తీసి పెట్టుకుంటానండి ఎప్పుడు, అందుకు ఆ మగ్గును వేసి చక్కగా కలుపుకుంటే చూసారా వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఆలూతో. ఇది చపాతీ, నాన్, పుల్కా వీటికి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో. చూసారా ముక్క మెత్తబడింది కదా, ఇంకా కూర అయిపోయినట్టే, తీసి పక్కన పెట్టేసుకోవడం మనం. ఇప్పుడు దీన్ని మనం వేడిగా చపాతీ కాల్చుకొని ఇది చపాతీ పక్కన పెట్టుకొని నంచుకు తింటుంటే ఆ వంకాయ ముక్కల్లోని టేస్టు, బంగాళదుంపలు ఇప్పుడు ఈ మసాలాతో వేగింది బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు పైన వేసుకొని వంకాయ బంగాళదుంప ఫ్రై చపాతీకి రెడీ అయిపోయింది. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, మీ లైకు నాకు చాలా అవసరం. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు లైకు, కామెంట్తో నన్ను ఆదరించండి. ఉంటానండి, మీ పార్థ.